గతం ఎంతో ఘనం, వర్తమానం అంధకారం, భవిష్యత్ ప్రశ్నార్థకం. ఇది వలస ఓటముల తర్వాత అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి. 10 ఏళ్లకు పైగా 10 సీట్లతో కలకలలాడిన పార్టీ హఠాత్తుగా అధపాతాళానికి పడిపోవడం హైకమాండ్కు సైతం టెన్షన్ పుట్టిస్తుందట. దీంతో అక్కడ కార్కు రిపేర్లు చేయాల్సిందేనని ఫిక్స్ అయిందట. కాకపోతే ఆ రిపేర్లు ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఇందుకీ అదెక్కడా, ఆ రిపేర్లేంటి? ఆదిలాబాద్లో షెడ్డును వీడని కారు, కనిపించని నేతలు, జోష్ లేని కార్యకర్తలు. జిల్లాలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైందా? గాడిన పెట్టే ప్రయత్నాలు ఫలిస్తాయా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదని గులాబీ సేనకి గట్టిగానే తెలిసొస్తోంది. గతంలో జిల్లాను క్లీన్ స్వీప్ చేసి మరీ తొడగొట్టిన ఉద్యమ పార్టీ ఇప్పుడు ఉనికి కోసమే పాకులాడాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా బోర్లా పడింది. దీంతో కీలక నేతలంతా కండువా మార్చేసి అధికారపక్షం వైపు వెళ్లారు. ఉన్న కొద్దిపాటి నేతల్లో ఒకరిద్దరు మినహా పెద్దగా ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ కూడా కామ్గా ఉండిపోతోంది. మరీ ముఖ్యంగా మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో అసలు బీఆర్ఎస్ ఉందా అన్నట్లుగా తయారైంది పార్టీ పరిస్థితి. ఒకప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన జిల్లాలో పట్టు కోల్పోతుండడం బీఆర్ఎస్ హైకమాండ్ని కలవరపెట్టినట్లే ఉంది. అందుకే అలర్ట్ అయిన అగ్రనాయకత్వం కష్టకాలంలో పార్టీతో నిలిచిన ఆ కొందరు నేతలకే నియోజకవర్గాల పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయిందట. ఉమ్మడి జిల్లాపై గట్టి పట్టున్న నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోందట. వీలైతే పార్టీ మారిన కీలక నాయకుల్లో భరోసా నింపి తిరిగి కారెక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో అది సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయంతో ఉన్నవారితోనే పార్టీని ప్రజా పోరాటాల్లో భాగమయ్యేలా చూడాలని డిసైడ్ అయిందట గులాబీ అధిష్టానం. హైకమాండ్ కంటే ఒక అడుగు ముందే ఉన్నారు మాజీ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్లో బీఆర్ఎస్కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, ఎయిర్పోర్ట్ నిర్మాణంలో జాప్యం తదితర అంశాలపై వరుస ఆందోళనలు చేయాలని నిర్ణయించారట ఈ మాజీ మంత్రి. అటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ప్రజా ఉద్యమాలు చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. స్తబ్దుగా ఉన్న మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో 6 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించి జిల్లా అధ్యక్షుల్ని ఎంపిక చేయాలని బీఆర్ఎస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న నాయకులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదని, క్యాడర్ని గాలి కొదిలేశారని పార్టీ ప్రధాన కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల్లో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం. ఖానాపూర్లో జాన్సన్ నాయక్కి, చెన్నూరులో బాల్క సుమన్కి తోడుగా మరో 2 యువ నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించాలని కూడా హైకమాండ్ భావిస్తోందట. అయితే ఉమ్మడి ఆదిలాబాద్పై పూర్తి పట్టున్న జోగు రామన్నకు కీలక బాధ్యతలు అప్పగించి వలస వెళ్లిన నేతల్ని తిరిగి రప్పించే బాధ్యతని ఆయన భుజాలపై పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేసే ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో అనేది.